మంది 30 మంది 32 మంది బూత్ కమిటీ వేసుకున్నది మనం చర్చ చూస్తా ఉన్నాము. నేను అనుభవం చెప్తున్నా, ఎప్పటి వరకైతే మీరు చెప్పినట్టుగా ఆ స్థాయి దాకా పార్టీ ఒక రాజకీయ పార్టీగా ఎదగదో, ఒక నాయకుడిగా మనం ఎదగమో, అప్పటి వరకు దీంట్లో మనం అనుకున్నట్టుగా మనం ఎప్పుడైనా చెప్తాం చూసినా గుజరాత్ మోడల్ అని లేదా ఇంకొక రాష్ట్ర మోడల్ అని చెప్పినాము. అవన్నీ ఒక్కరోజుతో రాలేదు. నేను స్వయంగా నిన్న అమిత్ షా గారు మాట్లాడుతున్నప్పుడు గుజరాత్లో, మా దగ్గర ఈ దేశంలో 2 ఎంపీలు గెలిచినప్పుడు ఒక ఎంపీని గెలిపించిన సత్తా తెలంగాణది, 2వ ఎంపీని గెలిపించిన శక్తి సత్తా గుజరాత్ది. కానీ వాళ్ళ గుజరాత్ ఎక్కడ ఉన్నది, మనం ఎక్కడున్నామో తప్పకుండా ఆత్మావలోకనం చేసుకోవాల్సి అక్కరున్నది. నేను స్వయంగా నిన్న అమిత్ షా గారి మాట, మరొక మాట ఏమన్నానంటే, అవును నేను ఎన్నటికీ ఎంత కష్టపడ్డా ఎక్కకపోతే నేను ఈ పని చేసామని చెప్పి ఒక 10 పాయింట్లు చెప్పింది వాడు. ఆ 10 పాయింట్లు ఇప్పుడు నేను చెప్పాను కానీ ఒకటి మాత్రం చెప్పిండు, మా దగ్గర గెలవగలిగే నాయకులు లేనప్పుడు గ్రామ స్థాయిలో వార్డు మెంబర్లో అనేక మంది పెట్టుకున్నాం గెలిపించుకున్నాం. మెల్లమెల్లగా ఇవాళ ఒక 10 ఏళ్లకు పార్టీ స్టెబిలైజ్ అయింది. అప్పుడు పెట్టినాం, నాకు బూత్ కమిటీల మీద ఎఫర్ట్స్ పెట్టినాం, నాకు అన్ని కమిటీల మీద పెట్టినాం, సంపూర్ణంగా పనిచేసి సంతరించుకున్నానని చెప్పి. ఇవాళ నేనంటున్నా, ఇవాళ నేను ఎన్ని చెప్పినా కూడా కమిటీలలో ఎంత గొప్పగా పేరు రాసుకున్నప్పటికీ కూడా అంతిమంగా మనకు పొలిటికల్ పార్టీ ఈ ట్రాయల్ గెలిపే కాబట్టి, పొలిటికల్ పార్టీకి గెలిపే ఎన్ని లక్షల మంది కార్యకర్తలు, ఎన్ని సంవత్సరాలు పనిచేసేవారికి అంతా కూడా ఎంత ప్రజల ఆశీర్వాదం పొంది గెలవగలిగినవు, ఎన్ని వేల సంఖ్యలో వార్డు మెంబర్లు గెలిచినావు, ఎన్ని వేల సంఖ్యలో మనం సర్పంచ్ గెలిచినాం, ఎంపీడీ గెలిచినాం, ఎన్ని వేల సంఖ్యలో మనం జడ్పీ గెలిచాం, ఎన్ని వందల సంఖ్యలో జడ్పీ గెలిచాం. అదే ఈ ట్రాయల్ ఉంటుంది కాబట్టి ఇలా మనం చూస్తా ఉన్నాం. ఫస్ట్ టైం కావచ్చు ఆఫ్టర్ 44 ఇయర్స్, అంటే 44 ఇయర్స్ ఈ దఫా 17 పార్లమెంట్ సీట్లు ఉంటే 8 సీట్లు గెలుచుకోవడం కాకుండా ఇంకొక అన్ని సీట్లలో కూడా దాదాపుగా 1 మినహాయిస్తే అన్ని సీట్లలో నేను అని కొట్లాడిన పార్టీగా భారతీయ జనతా పార్టీ ఎస్టాబ్లిష్ అయింది. ఇవాళ అధికారాన్ని చెలాయిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు కొత్త జోష్తో అనేక రకాల ప్రలోభాలు పెట్టి ఎన్ని ప్రగల్భాలు పలికినప్పటికీ కూడా వాళ్లకు మనకు ఉన్నటువంటి ఓట్ల షేర్ ఇలా తేడా కేవలం 4.5% మాత్రమే అని చెప్పి మనం చేస్తున్నాం. అంటే గంట శక్తిని గంట సత్తాన్ని సంతరించుకున్నాం మనం. దాని కారణాలు నేను వివరించాల్సి అక్కర్లేదు. రేపు తప్పకుండా రేపు సర్పంచ్ ఎన్నికలు జరగబోతాయి, రేపు ఎంపీటీసీ ఎన్నికలు జరగబోతాయి, రేపు మిగతా ఎంపీటీ జడ్పీటీసీ జిల్లా పరిషత్ జరగబోతాయి. కాబట్టి మేము అనేక సార్లు ప్రకటించి ఉన్నాం, ఈ దఫా పార్టీ ఎంపీ ఎన్నికల కోసం ఎమ్మెల్యే ఎన్నికల కోసం ఎంత ప్రిపేర్నెస్గా ఉందో, ఎంత ఎఫెక్ట్ మనం పెట్టగలుగుతున్నామో, ఎంత ఐక్యంగా కృషి చేస్తామో, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే ఎఫెక్ట్ ఉంటుంది, అదే పద్ధతి ఉంటుంది అని చెప్పి ఉన్నాను. ఇవాళ నా స్థాయిలో నేను ఎమ్మెల్యేగా ఎంపీగా నాకు ఇదే కావచ్చు, కానీ గ్రామ స్థాయిలో ఉంటుంది మా కార్యకర్తకు వార్డు మెంబరే గొప్పది, ఆయన స్థాయిలో సర్పంచ్ పదవి గొప్పది, ఆ మండల స్థాయిలో ఎంపీటీ జడ్పీ స్థాయి గొప్పది, జిల్లా పరిషత్ గొప్పది. కాబట్టి వాళ్ళ లెవెల్లో తప్పకుండా పార్టీ ఆలోచన చేయడమే కాకుండా ఆ దిశగా ప్రణాళిక రూపొందిస్తామని చెప్పి ఉన్నాం. కాబట్టి రేపు ఆ జోన్లో ఆల్మోస్ట్ వచ్చే జనవరి నాటికి ఆల్మోస్ట్ అన్ని మున్సిపాలిటీలు కూడా ఇది టర్మ్ అయిపోతుంది కాబట్టి రేపు వచ్చే సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం అన్ని లోకల్ బాడీస్కి ఎన్నికలు జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా కింది స్థాయిలో మన అమిత్ షా గారు మన నడ్డా గారు ఒక మాట చెప్పిండు, పెద్ద నాయకుడే కావచ్చు కాక అవసరమైతే జిల్లా పరిషత్ మెంబర్ కూడా పోటీ చేయాల్సి అక్కడ ఉంటుంది, అవసరమైతే ఎంపీగా పోటీ చేసి ఎంపీగా పోటీ చేయాల్సి అక్కడ ఉంటుందని చెప్పిండు. ఎందుకంటే మనం నాయకుడు నిలబడితే నాయకుడు పోటీ చేసినప్పుడు ప్రతి ఒక్క విశ్వాసం వస్తుంది, మనం గెలిచి ఆస్కారం అని చెప్పిందో 100% రేపు మనం అనుభవం ఉన్న వాళ్ళం పెద్దల కూడా రేపు స్థానిక సంస్థల్లో కూడా పెద్ద జడ్పీటీసీగా ఎంపీగా పోటీ చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి కార్పొరేటర్గా పోటీ చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి కౌన్సిలర్గా మున్సిపల్
చైర్మన్గా పోటీ చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆ సన్నివేశంలో ఉన్నాం కాబట్టి దీని ఇంపార్టెన్స్ ఏందో గుర్తించాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తాను. నాకు తెలిసి సరే పార్టీ కింద మన అనుబంధ సంస్థలు ఇంతకుముందు శిల్పారెడ్డి గారు చెప్తున్నారు అన్ని మోర్చాల కంటే కూడా మా మోర్చాలు ఎక్కువ అవుతుంది. అన్నా సగం నీదన్నా 50% నీది గుర్తుపెట్టుకో. ఏ మోర్చాకు లేనంత శక్తి సత్తా సంఖ్య ఉన్నటువంటిది ఏకైకది మీకు మహిళా మోర్చా అమ్మా. అందుకే కదా మోడీ గారు గుర్తించి ఇవాళ మాటలు చెప్పడం కాదు, ఇవాళ చట్ట సభలు కూడా సగభ మనకు వాళ్ళ మహిళలకు ఉండాలని చెప్పి మొట్టమొదటిసారి రిజర్వేషన్ తెప్పించి చట్టసభలో వేసేటువంటి కనుక మన పార్టీకి దక్కిందన్నా. అందుకనే ఇవాళ ఇళ్ళ ఉన్నారు, యువకులల్లో వాళ్ళే ఉంటారు, మా అన్న రైతులల్లో వాళ్ళే ఉంటారు, ఇవాళ మైనార్టీలలో వాళ్ళే ఉంటారు, అన్నిట్లో ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ సగం మొత్తం సభ్యత్వంలో సగభాగం మహిళలుగా ఉంటున్న విషయాన్ని మనం మర్చిపోతుంది మనం చేస్తున్నాం. చివరగా నేను ఒక మాట చెప్పి ముగిస్తా. కేసీఆర్ ప్రజాక్షేత్రంలో ఎలిసిపోవడానికి, ప్రజాక్షేత్రంలో చీ అనిపించుకోవడానికి 6 ఏళ్ళు పట్టింది, 5 ఏళ్ళు పైన పట్టింది. 2012 వరకే వెలిసిపోయి, కాకపోతే ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు కూడా స్థానిక సంస్థల రిజల్ట్స్ అధికార పార్టీ వైపు ఉంటుంది కాబట్టి ఆయనకు 32 జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, అన్నిట్లో వాళ్ళు గెలవచ్చు, నేను దాన్ని గెలిపోను. కానీ ఈనాటి ఈ ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో ఎలిసిపోవడానికి చీ అనిపించుకోవడానికి 9 నెలలు కూడా పట్టలేదు. 9 నెలలు కూడా పట్టలేదు. బాధ అనిపించే అంశం ఏంటంటే నేను ఆనాడు మేమున్నాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మీ ముఖాలకు పరిపాలించుకునే సత్తా ఉందా, ఇది కుక్కలు చెప్పిన ఇస్తరాకైతుంది, ఇది ఇంకొక రాజ్యం అయితే అని చెప్పి శాపనాథులు పెట్టినప్పుడు నేనన్నాం నా సత్తా ఏందో నా శక్తి ఏందో ముందు తెలుస్తా అని చెప్పినాం. కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే ఇవాళ నిన్న సుప్రీంకోర్టు ఆ కామెంట్స్ ఇస్తా ఉంటే ఎంత సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్నారు, ఎంత బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. ఇవాళ రాజ్యాంగబద్ధంగా సంక్రమించబడ్డ పనులలో ఉండి రాజ్యాంగాన్ని ఇట్లా అపాసం చేస్తున్నాడు. ఇవాళ ఆ సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. ఎంత బాగా అవుతుంది అసలు, ఎక్కడి పోయాసాన్ని ఎడిపోతున్నాం. స్వయంగా ముఖ్యమంత్రి గారి మాట ఏంటంటే అబద్ధాలు చెప్పే నాయకుల్నే ప్రజలు ఎన్నుకుంటారు, ప్రజలు ఇష్టపడతారని చెప్పిండు. అబద్ధాలు చెప్పే నాయకుల్నే ప్రజలు ఇష్టపడతారు, ప్రజలు ఎన్నుకుంటారని చెప్పిండు ఓపెన్గా. ఇవాళ 9 నెలలు అవుతుంది. 2023 ముందు ఆయన మాట్లాడిన మాటలు ఇవాళ జరుగుతున్న ఉంటే అసలు ఎట్లది ఎట్లా భరిస్తుంది అనిపిస్తుంది. అందుకని ఒకటే అంటున్నారు, బిడ్డ వాళ్ళని చూసినాం, నా వీళ్ళని చూసినాం, ఇక ఎవరిని భరించడం సిద్ధంగా లేదు బిడ్డ, మీరన్న కనీసం గట్టి కొట్లాడింది బిడ్డ అని చెప్పి నాలాంటి నాన్ని బస్సులు తీసుకుపోయి అంటున్నారు.